ఈరోజైతే సీడ్ వచ్చింది. నేను లెగకముందే వచ్చేసింది. రోజైతే 4:30 కల్లా లెగుస్తాను. ఈ రోజల్లా లెగవలేదు. నిన్న పని అన్నీ సున్నం జల్లి బాగా ఒళ్ళంతా బద్ధకంగా ఉంది. అందుకే లెగలేకపోయాను. ఆళ్ళే వచ్చి పిల్లొచ్చింది రోడ్డు మీద రా అంటే అప్పటిదాకా లెగవలేదు. అలా వెళ్ళి నేను వాళ్ళందరూ మా అన్నయ్య, మా బాబాయ్, బుడ్డోడోళ్ళందరూ మోస్తున్నారు. నేనైతే చెరువులో దిగి అన్నీ వదులుకుంటున్నాను. సీడ్ అయితే పోయినసారి మీద కొంచెం గైరుంది. బాగానే ఉంది, నలగలేదు. నాతో మాట అయితే మా బొడ్డోడు కాడ దిగి నాకు కొంచెం హెల్ప్ చేస్తున్నాడు. ఒకడామ వీడియో తీస్తున్నాడు, ఒకడామ కింద దిగి వదులుతున్నాడు నాతో పాటు. వాడు వీడియో తీస్తున్నాడు కానీ వాడికి దిగాలని ఉండిద్ది. అందుకే కొంచెం ఫోన్ పెట్టి దిగమన్నాడు వాడిని కూడా. ఇవన్నీ అయితే 95 ప్యాకెట్లు. సగం పోసాం, సగం నీళ్ళ వండుకొని అటు ఇటు వెళ్ళిపోతుంది వాక్ కొట్టుకొని. మా తమ్ముడు అయితే లోన్కి వెళ్ళి ఆడ వదులుతా అంటున్నాడు. ఆడ మునిగిపోతా వద్దన్నాను. ఇవన్నీ అయితే ఒక్కడనే అయితే చేయలేను. అందుకే మా బొడ్డోళ్ళని, మా అన్నయ్యని, మా బాబుని పిలిచాను. వాళ్ళైతే మోసుకొస్తున్నారు. అరుగు వాడి నుంచి మోసుకురా, వాళ్ళకి బండి మీద మోసుకొస్తున్నారు. ఆగాకైతే ఇద్దరు దిగేసి ఒళ్ళని తడిపేసుకున్నారు. బాగా ములిగేసి అలర చేసేసారు ఈరోజు కూడా. అలా రేపిల్లు అన్నీ పోసేసి ఇంకా పైకి ఎక్కేసాం. ఇవే మా చెరువులు.